ఎస్వీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. పూర్తయిన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు. మాట్లాడుతుండగా అభిమానుల స్లోగన్స్. పవన్ కళ్యాణ్ అసహన్. గురుకుల పాఠశాల విద్యార్థులతో కలిసి హోంమంత్రి వంగలపూడి అనిత భోజనం. తెలుగు భాషా సంస్కృతిని పరిరక్షించుకున్నప్పుడే మనం గొప్పవారం అవుతాం. జస్టిస్ ఎన్వి రమణ. భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు బోధ్ నిగమ్ ఘట్లోని పూర్తయ్యాయి. మాజీ ప్రధానికి అధికారిక ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరిగాయి. ఈ క్రమంలో బోధ్ నిగమ్ ఘట్కు చేరుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నివాళులర్పించారు. ఆ సమయంలో 3 సైన్యాలు మాజీ ప్రధానికి సెల్యూట్ చేశాయి. ఆ క్రమంలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ భౌతిక కాయాన్ని త్రివర్ణ పతాకంతో కప్పి ఉంచారు. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ, రాజ్నాథ్ సింగ్, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఉపాధ్యక్షుడు జగదీప్ ధంకర్ బోధ్, జేపీ నడ్డాతో సహా పలువురు నేతలు హాజరై నివాళులర్పించారు. సంక్రాంతి పండుగ రద్దీని దృష్టిలో పెట్టుకుని హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్కు వెళ్లే వారి కోసం 2400 ప్రత్యేక బస్సులు నడిపించనున్నట్లు ఏపీఎస్ఆర్టీసీ తెలిపింది. జనవరి 9 నుంచి 13వ తేదీ వరకు ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉంటాయని పేర్కొంది. ప్రత్యేక బస్సులో అదనపు ఛార్జీలు లేవని, రెగ్యులర్ ఛార్జీలే ఉంటాయని స్పష్టం చేసింది. స్పెషల్ బస్సును ఎంజీబీఎస్కు ఎదురుగా ఉన్న పాత సీబీఎస్ గౌలీగూడ నుంచి నడిపించనున్నట్లు వివరించింది. అన్నమయ్య జిల్లాలో పర్యటించిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అభిమానుల తీరుతో అసహనానికి గురయ్యారు. వైకాపా దాడిలో గాయపడిన గాలివిడి ఎంపీడీఓ జవహర్ బాబును కడప రిమ్స్ ఆసుపత్రిలో పవన్ పరామర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ నేపథ్యంలో పవన్ ని చూసేందుకు అక్కడ వచ్చిన పలువురు అభిమానులు అత్యుత్సాహం ప్రదర్శించారు. ఆయన సీరియస్ గా మాట్లాడుతున్న సమయంలో ఓజీ అంటూ స్లోగన్లు చేశారు. దీనిపై ఆయన ఆగ్రహానికి గురయ్యారు. ఏంటయ్యా మీరు, ఎప్పుడు ఏ స్లోగన్ ఇవ్వాలో మీకు తెలియదా, పక్కకు రండి అంటూ తన అసహనాన్ని తెలియజేశారు. వీళ్ళకి కులం ఎక్కువ తక్కువ లేదు, వీళ్ళకి అహంకారం నడినెత్తి మీదకి వచ్చి కొట్టుకుంటా ఉంది. అహంకారం తీస్తాం, తోలు తీసి కింద కూర్చోబెడతాం. మీకు ఒళ్ళు ఒక్కొక్కళ్ళకి మీకు ఎక్కడెక్కడ ఉన్నో తెలియట్లా. మీకు అహంకారాలు పెరిగిపోయినాయి. మీకు ఆధిపత్యపు అహంకారంతో అధికారుల మీద దాడి చేస్తే మిమ్మల్ని ఎలా తీసుకెళ్లాలో, ఎలాంటి శిక్ష పడాలో మీకు ఖచ్చితంగా చేసి పెడతాం. మీకు ఇష్టారాజ్యంగా చేయకండి. అహంకారంతో నడినెత్తి మీద కళ్ళు నెత్తికెక్కాయి. మీకు ఈ ప్రభుత్వం చాలా త్రికరణ శుద్ధిగా అందరం కూర్చొని మేము కలిసికట్టుగా ఉన్నాం. ఇక్కడ ఇది కూటమి ప్రభుత్వం, ఇది వైసీపీ ప్రభుత్వం కాదు. ఇది ఇష్టారాజ్యంగా మీరు చేస్తారంటే కామ్గా కూర్చునే ప్రభుత్వం కాదు. మీకు ఎలా చేస్తే, ఎలా నియంత్రిస్తే మీకు కిందకు వస్తారో మేము చేస్తాం. మీరు గాల్లో విహరిస్తూ ఉన్నారు. 11 సీట్లు వచ్చి ఇంకా గాల్లో విహరిస్తున్నారు. మొత్తం మీకు ఎలా కిందకి దించాలో మాకు బాగా తెలుసు, చేసి చూపిస్తాం. ఇదే కాదు, ఈ సందర్భంగా ఏ నాయకులకైనా సరే అధికారుల మీద దాడి చేసినా, అధికారులు విధులు నిర్వహిస్తుంటే అడ్డుకున్నా చాలా కఠినమైన చర్యలు ఉంటాయి. ఈరోజు నేను వచ్చి ఇక్కడ ఎందుకు వచ్చాను జవహర్ బాబు గారి దగ్గరికి అంటే, ఆయన ఒక ఎస్సీ ఎస్టీ కులానికి సంబంధించిన వ్యక్తినో వీటి గురించి అని కాదు. ఎవరైనా సరే ఇర్రెస్పెక్ట్ ఆఫ్ కాస్ట్ ఆధిపత్య ధోరణితోటి కనుక దాడి చేసి విధుల నిర్వహణకు అడ్డం వస్తే ఇది ఉపేక్షించే ప్రభుత్వం కాదు. ఎస్పీ గారికి కూడా చాలా స్పష్టంగా చెప్పాం. వారికి ఎవరైతే తప్పించుకొని తిరిగారు ఇంకో 9 మంది, వారిని కూడా పట్టుకోమని చెప్పాం. వారికి తగిన విధంగా కౌన్సిలింగ్ చేయాలి, అలాగే కఠినమైన శిక్షలు పడాలి. మీరు లాయర్లు అయ్యుండొచ్చు గతంలో, మీ చట్టాలు కానీ, మీ గతంలో మీ అధికారాలు కానీ ఏవి మిమ్మల్ని రక్షించలేదు, మీరు గుర్తుపెట్టుకోండి. అలాగే ఈ విషయంలో ప్రజలకు కూడా చెప్తా ఉన్నాను, యువతకు కూడా చెప్తున్నాను, ప్రత్యేకించి రాయలసీమ యువతకు కూడా చెప్తున్నాను, మహిళలకు కూడా చెప్తున్నాను, మీరు దయచేసి భయపడకండి. ఈరోజు జవహర్ బాబు గారి భార్య భయపడతా ఉన్నారు. మీరు మాట్లాడితే కూర్చొని వాళ్ళ నాయకుడు కూడా మీరు కూర్చొని ముందు ఇవి కరెక్ట్ చేయండి, ఇలాంటివి కరెక్ట్ చేయండి, మీ పార్టీ వర్గాలను మీరు నియంత్రించుకోండి.
11 సీట్లు వచ్చినా ఇంకా మీరు దాడులు చేస్తూ ఉంటే మటుకు ఉపేక్షించే ప్రభుత్వం కాదు ఇది. అలాగే ముఖ్యంగా రాయలసీమ యువతకు చెప్తున్నాను, ఇలాంటి తప్పులు జరిగినప్పుడు ఆధిపత్య అహంకారంతో దాడులు చేస్తున్నప్పుడు నిజంగా మీరు ఎదుర్కోండి, మేము అండగా ఉన్నాం మీకు. నాయకులకు కూడా భయపడకుండా మీరు ఎదుర్కోండి, నిలువరించండి వీళ్ళని, భయపడకండి. మీరు ఇలా భయపడే ఈ రోజున ఒక ఎస్సీ అధికారి జవహర్ బాబు గారి మీద దాడి చేసి కులం పేరుతో దూషించారు. అన్ని రకాలు నువ్వు ఎలా తిరుగుతావో చెప్పి దూషించారు. నువ్వు వెళ్ళి రిటైర్ అని నేను చంపేస్తావని చెప్పి బెదిరిస్తా ఉన్నారు. ఇవన్నీ సాక్కూడదంటే కేవలం ఇది పోలీసు ప్రభుత్వాలే కాదు, దీనికి ప్రజలు కూడా దీనికి స్పందించాలి. ఓట్లేసి మన పని అయిపోయిందంటే కాదు, ఇలాంటి వాటికి మీరు బయటకు వచ్చి మాట్లాడాలి. భవిష్యత్తులో ఇలాంటి నాయకులు మళ్ళీ ఎన్నికల్లో పాల్గొనాలంటే కూడా వాళ్ళకి భయం రావాలి. మీరు ఆ స్థితిలో ప్రజలు కూడా దీనికి అప్రమత్తంగా మీరు కూడా దీనికి బాధ్యత వహించండి. ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది. అలాగే జవహర్ బాబు గారి భార్య ఒకటే భయపడుతూ ఉన్నారు, అయ్యా మేము నిస్సహాయతలో ఉండేవాళ్ళం, మేము ఎస్సీ మాల కులానికి చెందిన వాళ్ళం, మాకు భయాలు వేస్తున్నాయి, మాకు ఎవరు లేరు మాకు అండగా ఉంటే వాళ్ళకి ఇదే చెప్తున్నాను. మేము భరోసా ఇస్తున్నాం. పక్కనే కలెక్టర్ గారు ఉన్నారు, ఎస్పీ గారు ఉన్నారు, ఎమ్మెల్యే గారు ఉన్నారు, మిగతా జిల్లా సంబంధించిన నాయకులందరూ ఎమ్మెల్యేస్ ఉన్నారు, నాయకులు ఉన్నారు. మేము అందరి తరఫున మాటిస్తున్నాం, మీకు ఏ మాత్రం ప్రాణ భద్రతకి ఏమైనా ముప్పు కలిగినా మేమందరం మీకు అండగా ఉంటాం, కఠినమైన శిక్షలు తీసుకుంటాం అని మీకు భరోసా ఇవ్వడం జరిగింది వాళ్ళు. అలాగే డాక్టర్స్ని అడిగాను, వాళ్ళు చాలా లోపల కొట్టేశారు మొత్తం. ఆయన బాగలేదు, ఆరోగ్యం బాగలేదు. అన్నిటికంటే కూడా ఒక ఎంపీడీఓ అంటే ఒక మండలానికి ఉన్నతాధికారి ఆయన, ఒక ఎస్పీ, ఆయన ఆ మండలానికి ఆయన ఒక కలెక్టర్ స్థాయి వ్యక్తి. అలాంటి వ్యక్తిని కూర్చొని దుర్భాషలాడుతూ బూతులు తిడుతూ కులం పేరు మీద దూషిస్తూ ఇది కూర్చోబెట్టి ఇది ఒక పరిపాటి అయిపోయింది. ఇది ఇక్కడితో ఆగాలి. ముఖ్యంగా రాయలసీమ అనకాపల్లి జిల్లా నక్కలపల్లిలో బాలికల గురుకుల పాఠశాలను హోంమంత్రి వంగలపూడి అనిత శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. మధ్యాహ్న సమయంలో పాఠశాలకు వచ్చారు. విద్యార్థులకు పెట్టిన భోజనాన్ని పరిశీలించడంతో పాటు వారితో కలిసి ఆమె కూడా భోజించారు. ఈ సందర్భంగా ఇక్కడ భోజన నాణ్యత వివరాలను అడిగి తెలుసుకున్నారు. స్థానిక సమస్యలపై ఆరా తీశారు. ఉన్నత లక్ష్యాలు ఏర్పాటు చేసుకుని వాటిని సాధించాలని విద్యార్థులకు సూచించారు. ప్రాపర్గా ఎక్సర్సైజ్ లేకపోయినా నాంది ఫౌండేషన్ వాళ్ళు స్పెషల్ గా ఒక 3 టీచర్లు కూడా వేశారు. ఈవినింగ్ ఆడిస్తున్నారు ఎందుకంటే అది ఈ రోజు అనుకోవచ్చు ఆడుకోవడం, అది ఫిజికల్ ఎక్సర్సైజ్ అనేది ఆడుకోవడానికి ముఖ్యంగా ఫర్దర్ గా ఎటువంటి కాంప్లికేషన్స్ రాకుండా ఉంటాయి. చదువుతో పాటు వాటిలో ఉండాలి, అన్ని అంతా ఉండాలి. ఆల్ ది బెస్ట్. చదువుకోవడానికే కదా, చదువుకోకుండా మనం ఏదైనా కొంచెం అటు ఇటుగా కూడా ఉన్నా కూడా వాళ్ళు ఇబ్బంది పడతారు. హ్యాపీగా చదువుకోండి, మంచి మంచి ఉద్యోగాలు ఉన్నాయి, పాలిటిక్స్ కూడా ఉంది కదా. సిద్దిపేట జిల్లా దుబ్బాక కస్తూర్బా బాలికల పాఠశాల ముందు విద్యార్థుల ధర్నా. మా ఉపాధ్యాయులను బదిలీ చేసి వేరే ఉపాధ్యాయులను మా పాఠశాలకు ఎందుకు పంపించారంటూ విద్యార్థుల ఆందోళన. మా ఉపాధ్యాయులు మాకే కావాలంటూ పాటలు పాడుతూ నిరసన తెలిపిన విద్యార్థులు. విషయం తెలుసుకుని విద్యార్థులను సముదాయించిన విద్యాధికారి ప్రభుదాస్. భద్రాచలంలో శ్రీ సీతారామచంద్ర స్వామి వారికి 40 లక్షల విలువైన రత్నాలతో పొదిగిన కవచాలను కానుకగా సమర్పించారు. హైదరాబాద్కు చెందిన పిన్నమనేని బాలమురళీకృష్ణ శాంతి దంపతులు ఈ కానుక అందించారు. రాగిపై బంగారు పూత పూసి రత్నాలు పొదిగిన కవచాలను తమిళనాడులో ప్రత్యేకంగా తయారు చేయించారు. ఈ కవచాలను ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆదివారం ప్రధానాలయంలో లక్ష్మణ సమేత శ్రీ సీతారాముల మూలమూర్తులకు ఈ కవచాలను అలంకరించనున్నారు. నాకు జన్మనిచ్చిన తల్లి మీద ఒట్టేసి చెప్తున్న రేషన్ బియ్యం మాయం కేసులో మేము ఎలాంటి తప్పు చేయలేదు. నేను నా భార్య ఎలాంటి అవినీతికి పాల్పడలేదు. తప్పుడు మార్గంలో సంపాదించాలనే ఆలోచన మాకు ఏనాడు లేదంటూ పేర్ని నాని మాజీ మంత్రి వ్యాఖ్యానించారు. అనే ఉద్దేశంతో
26 నవంబర్న 2024 సంవత్సరం జాయింట్ కలెక్టర్ గారికి ఆవిడ ఒక రికమెండేషన్ ఇవ్వటం జరిగింది. అలాగే 30/11/2024న ఇది అంటే ఇప్పటికే చాలామంది దగ్గర ఉండుంటుంది. ఈ రికమెండేషన్లో ఆవిడ చెప్పారు 25వ తారీఖున ఇట్లా నాకు వచ్చి ఇంటిమేట్ చేశాడు, 26న ఇస్తున్నాను. టెక్నికల్గా మా పైన దోషం లేనప్పటికి కూడా నైతికంగా మేము దాన్ని ఆ బాధ్యతని తీసుకుని ఆ నష్టాన్ని భర్తీ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు క్యాష్ కట్టమంటే క్యాష్, లేదంటే కనుక మార్కెట్లో ఓపెన్ మార్కెట్లో స్టాకు బియ్యాన్ని పర్చేజ్ చేసి మీకు అందజేయమంటే అందజేస్తామని చెప్పని లెటర్ ఇవ్వడం జరిగింది. అట్లాగే 10వ తారీఖున కూడా 10వ తారీఖు 30వ తారీఖున మేనేజర్ గోడౌన్ మేనేజర్ గారు కూడా ఆయన డిఎస్ఓ గారికి ఒక రికమెండేషన్ ఇచ్చారు. దీని మీదే ఇలా ఉంది, దానికి కారణాలు ఏమేంటి అనేది కూడా ఆయన ఈ రికమెండేషన్లో ఇచ్చారు. 4వ తారీఖున 4 డిసెంబర్ అంటే 26వ తారీఖున జాయింట్ కలెక్టర్ గారికి రికమెండేషన్ ఇస్తే 4వ తారీఖున జాయింట్ కలెక్టర్ గారు, జిల్లా సివిల్ సప్లైస్ అధికారులు అందరూ కలిసి ఇన్స్పెక్షన్ చేయటం, ఫిజికల్గా స్టాక్ వెరిఫికేషను, రికార్డ్ వెరిఫికేషను, మేనేజర్ని విచారణ చేసి వారు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతికి పలువురు వైఎస్ఆర్సీపీ నేతలు సంతాపం తెలిపారు. విశాఖలో మన్మోహన్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా దేశం గొప్ప నేతను కోల్పోయిందని చెప్పుకొచ్చారు. ఆయన సంస్కరణలు దేశానికి రాబోయే తరానికి ఎంతో ఉపయోగపడతాయో ప్రశంసించారు. మా మీద మాట్లాడతారు. మరి మేము అధికారం ఉన్నప్పుడు ఇన్ని ఉంటూ కూడా చేశాం కదా, ఇన్స్పైట్ ఆఫ్ ఇవన్నీ ఉంటే కదా చేశాము. మరి మీరు తెచ్చిన ₹1,00,000 కోట్ల ఏం చేశారు? దేనికి ఖర్చు పెట్టారు? ప్రజలకు ఏం చేస్తున్నారు చెప్పండి. నేను చెప్పాను, నాకు అర్థం అవ్వలే. ఏమనంటే నేను ఇవాళ నిన్న ఇప్పుడు చూశాను, కొంతమంది మంత్రులు వచ్చి నేను మేము దీని రిప్రజెంటేషన్లు ఇస్తుంటే ఇదంతా జగన్మోహన్ రెడ్డి గారి పుణ్యమని చెప్తున్నారు. అన్నీ ఉంటున్నాయి కదా. మేముంటే ఈ ₹15,000 కోట్ల మేము ప్రభుత్వమే డిస్కమ్లు చెల్లించేది. ఎస్. విజయవాడ తెలుగు భాషను కాపాడుకుందాం, ఆత్మాభిమానాన్ని పెంచుకుందామనే నినాదంతో ఐక్యత చాటేందుకు నలుమూలల నుంచి విజయవాడకు తరలి వచ్చిన వారందరికీ వందనాలని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ అన్నారు. విజయవాడలో జరుగుతున్న ప్రపంచ తెలుగు రచయితల 6వ మహాసభలో పాల్గొని ఆయన ప్రసంగించారు. సభలను నిర్వహిస్తున్నటువంటి ప్రపంచ తెలుగు రచయితల సంఘం, కృష్ణా జిల్లా రచయితల సంఘం మండలి బుద్ధప్రసాద్ గారికి ఒక తెలుగు బిడ్డగా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈ మహోద్యమానికి మద్దతు ఇస్తున్నటువంటి తెలుగు ప్రజలకి నా వందనం, అభివందనం. వాడుక భాషగా మార్చి ప్రజలకు సాహిత్యం అందించడం కోసం కృషి చేసినటువంటి గిడుగు రామమూర్తి నుంచి గురజాడ వరకు, రఘుపతి వెంకటరత్న నాయుడు, త్రిపురనేని రామస్వామి చౌదరి, కందుకూరి వీరేశలింగం లాంటి మహానుభావులు కాలానికి ఎదురీది భాషను పరిపుష్టిపరిచారు. ఈనాటికి వాడుక భాషకు సంబంధించి మనం ఇంకా ప్రజలకు దగ్గర కాలేదనేటటువంటి విషయం స్పష్టమవుతుంది. దానికి కారణం స్వతంత్రం వచ్చిన తర్వాత ప్రత్యేకించి తెలుగు భాష మీద ఏ ప్రభుత్వం దృష్టి పెట్టలేదు. కానీ గమనించవలసిన విషయం ఏంటంటే ప్రపంచంలో అనేక దేశాలు వారి మాతృభాషలను అభివృద్ధిపరిచి లాభాలు పొందాయి. ఉదాహరణకు దక్షిణ కొరియా దేశంలో అమెరికా కన్నా 4 అంతల మేధా సంపత్తిలోను కొత్త నూతన ఆవిష్కరణలోనూ ముందుంది. అక్కడ వారి మాతృభాషలోనే వారు పరిశోధనలు చేస్తారు, భాష కొనసాగుతుంది, విద్యాబోధన కొనసాగుతుంది. అదేవిధంగా జపాన్, చైనా, ఇజ్రాయెల్ అనేక దేశాలు ఇవాళ. పూర్తయిన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు. మాట్లాడుతుండగా అభిమానుల స్లోగన్స్, పవన్ కళ్యాణ్ అసహన్. గురుకుల పాఠశాల విద్యార్థులతో కలిసి హోంమంత్రి వంగలపూడి అంతా భోజనం.
తెలుగు భాషా సంస్కృతిని పరిరక్షించుకున్నప్పుడే మనం గొప్పవారం అవుతాం. జస్టిస్ ఎన్వి రమణ. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి ఎస్వీ న్యూస్.